చిన్న మంత్రం ఏంటంటే వారాహి నర్పవి నర్పవి ఇలా నర్పవి అనేసి ఉదయం లేవగానే అరచేతులు వారాహి అమ్మవారిగా భావించి మీరు ఇలా నర్పవి నర్పవి ఇలా నర్పవి అని కనుక 11 టైమ్స్ చదువుకున్నారంటే ఎలాంటి కష్టతరమైన సమస్య నుండైనా సరే అమ్మవారు బయటపడేస్తారండి. మా ఈ మధ్య ఎక్కడ చూసినా సరే వారాహి అమ్మవారి టెంపుల్ కోసం చాలా బాగా చెప్తున్నారు. మనం కోరుకున్న కోరికలు చాలా తక్కువ రోజుల్లో తీరుతున్నాయని, ఈ వారాహి అమ్మవారు తీరుస్తున్నారని ఈ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు చెప్తున్నారు. ఈ వారాహి అమ్మవారి టెంపుల్ వచ్చేసి మన కాకినాడలో జగన్నాథపురం నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో కొవ్వూరు అనే విలేజ్ లో ఉంటది. వారాహి అమ్మవారి టెంపుల్ కాశీలో తప్ప మరి ఎక్కడా లేదంట. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రిపూట దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి చెప్తున్నారు. అందుకే నేను కూడా వెళ్లి దర్శనం చేసుకున్నా. నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది మామ. అసలు ఈ అమ్మవారి గురించి ఏమంటున్నారో మీరే వినండి. కాశీలో ఉంటారనమాట. ఈమె కాశీ క్షేత్ర పాలకురాలు. ఉదయం సమయంలో కాలభైరవుడు పరిపాలిస్తే రాత్రి సమయంలో కాశీ క్షేత్రాన్ని వారాహీదేవి పరిపాలిస్తుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి అమ్మవారిని దర్శించుకోవాలంటే కాశీ వెళ్ళక్కర్లేదండి. కాకినాడ వస్తే చాలు వారాహి అమ్మవారి దర్శనం చక్కగా జరుగుతుంది.